ఒక కాలేజీ అమ్మాయి హత్య, 19 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. చివరకు నిందితులు ఎవరో తెలియకుండానే కేసు క్లోజ్ అయింది. అసలు ఆయేషా మీరా హత్య కేసులో ఏం జరిగింది? 2007 విజయవాడలోని కాలేజ్లో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. అప్పట్లో సత్యంబాబు అనే వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారు. కానీ 8 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు తనని నిర్దోషి అని చెప్పి వదిలిపెట్టారు. 2018 హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. రీపోస్ట్ మార్టం కోసం ఆయేషా బాడీని మళ్ళీ వెలికి తీశారు. అయితే రీసెంట్గా ఫిబ్రవరి 2026 సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి సిబిఐ కోర్టు ఈ కేసు క్లోజ్ చేసేసింది. అయితే ఈ కేసులో రాజకీయ ప్రభావం ఉంది అని చెప్పి మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆధారాలు లేవు అన్న ఒక్క కారణంతో కేసు కొట్టేశారు. అంటే మన వ్యవస్థ ఎంత వైఫల్యం చెందిందో చూడండి. 19 ఏళ్ల క్రితం ఆయేషాను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. సత్యంబాబుని అరెస్ట్ చేసి 8 ఏళ్ల పాటు తను జైల్లో పెట్టారు. అంటే ఎవరిని కాపాడడానికి ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి? ఆయేషా మీరా తల్లిదండ్రుల 19 ఏళ్ల న్యాయ పోరాటం ఏ ఫలితం లేకుండానే ముగిసిపోయింది. అసలు దోషులెవరు? వ్యవస్థలో లోపం ఎక్కడుంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?